హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీ సేవలు అయితే ఉన్నాయి. ఇందులో డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ నుంచి అదేవిధంగా కులం, ఆదాయం, వివిధ ప్రభుత్వ పథకాలన్నిటికీ కూడా మీ సేవకు అయితే వెళ్ళి తప్పనిసరిగా దరఖాస్తులు అయితే తీసుకుంటూ ఉంటాం. అయితే అప్లికేషన్ చేస్తాం. అయితే మీ సేవలో మరోసారి ఈ సేవ అనేది కూడా అదనంగా జోడించారనమాట. ప్రజలందరికీ కూడా గుడ్ న్యూస్ అనమాట. ఇక్కడ నుంచి ఆ వివరాలు ఏంటనేది కూడా ముఖ్యంగా వివరాలన్నీ కూడా వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. కులం ఆదాయ ధృవీకరణ పత్రం పైన ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. ఆ వివరాలు ఏంటనేది చూసి వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారిగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి. వెంటనే లైక్ చేయండి. వివరాలకి అయితే వెళ్ళిపోదామండి. కులము మరియు ధృవీకరణ పత్రాలకు సంబంధించి సులభంగా పొందేందుకు గాను ఇక మీ సేవ నూతన ప్రక్రియ అంటే నూతన కొత్త రూల్స్, కొత్త సిస్టమ్ అయితే తీసుకొచ్చింది అనమాట. ఇందులో వచ్చేసి ప్రక్రియలు బాగా శ్రీకారం చుట్టింది. ఇందులో వచ్చేసి బీసీ, ఎస్టీ, అదేవిధంగా ఎస్సీ వర్గాలకు సంబంధించి లబ్ధిదారులకు గుడ్ న్యూస్ అయితే రావడం జరిగిందనమాట. ఎందుకంటే కేంద్రాల్లో వెళ్ళి నేరుగా ఇప్పటికే కుల ధృవీకరణ పత్రాల కోసం అయితే అప్లికేషన్ చేసుకోవడం, అదేవిధంగా ప్రతి ఒక్కరు దరఖాస్తుగా కొత్తగా లబ్ధిదారులు తహసీల్దార్ అయితే ఆమోదించాల్సిన అవసరం అయితే ఉండేది. దీనివల్ల ఏమవుతుందంటే పత్రాలు పొందడంలో గతంలో ఏదైతే రాజీవ్ వికాసం కావచ్చు, ఇతరత్ర పథకాలు పొందాలన్నా కూడా ఇక మీ సేవ నుంచి క్యాస్ట్ ఇన్కమ్ ఇలాంటివి రావాలంటే కాస్త టైం తీసుకునేవారు. ఇలాంటివి కావచ్చు, వివిధ ప్రభుత్వ పథకాలు కావచ్చు, వేటికైనా కూడా జాప్యం జరుగుతూ ఉండేది. సమస్యను నివారించడానికి ముఖ్యంగా పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు మీ సేవా కేంద్రాలకు సంబంధించిన విభాగంలో దీనిపైన ప్రత్యేకంగా దృష్టి పెట్టారనమాట. ముఖ్యంగా అధికారులతో మీటింగ్ అయితే కండక్ట్ చేయడం జరిగింది. అయితే కొత్త మార్పులు అయితే చేపట్టారనమాట. ఇందుకు సంబంధించి పైలట్ ప్రాజెక్ట్గా ఒక ప్రయోగాత్మకంగా మార్పును అయితే చేపట్టారు. 15 రోజులు అవుతుందన్నమాట ఇది అమల్లోకి తెచ్చి. ఏం చెప్తున్నారు ఏంటంటే ఇప్పటికే దాదాపు 17,571 మందికి ఈ సేవను అనేది విజయవంతంగా పొందారనమాట లబ్ధిదారులు. ఏం చెప్తున్నారు ఏంటంటే ప్రతి సంవత్సరం దాదాపు 20 లక్షల మందికి పైగా కుల ధృవీకరణ పత్రాలు అయితే దరఖాస్తులు చేసుకుంటున్నారు. అయితే కొత్తగా జారీ చేసే సర్టిఫికేట్లో గతంలో పొందిన మరియు మరోసారి ఆమోదం పొందాల్సి అయితే వస్తుంది. అధికార వివరాలు, తిరిగి జారీ చేసే తేదీలు అవన్నీ కూడా ఉంటాయి కాబట్టి. అయితే ప్రత్యేక కేసులో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఉదాహరణకు హిందూ ఎస్సీ నుంచి క్రైస్తవ మతంలోకి మారిన వ్యక్తికి బీసీసీ కిందకి వస్తే కనుక GOMSకు అంటే నెంబర్ 3 వస్తుందన్నమాట. తేదీ 9/2020 ప్రకారం దరఖాస్తు గత ప్రక్రియ ప్రకారం అయితే ఆమోదం కోసం పంపిస్తారు. అయితే ఇది రేర్ కేసు. అయితే ఇప్పుడు చెప్తున్న గుడ్ న్యూస్ ఏంటంటే ఇక పాత సర్టిఫికేట్లు మన దగ్గర కులం ఆదాయం సర్టిఫికేట్ ఉంటుంది, దానిపైన బార్కోడ్ ఉంటుంది. ఆ నెంబర్ కనుక తెలిస్తే సరిపోతుంది అనమాట. ఆ నెంబర్ మీ సేవలో కనుక అందించినట్లయితే కొత్తగా మనకు ప్రింట్ అయితే ఇస్తారనమాట, పొందవచ్చు. ఒకవేళ కనుక మనకు నెంబర్ కనుక తెలియలేదు అనుకో ఎలా అని డౌట్ పడవచ్చు. వాటికి కూడా మరొక ఆప్షన్ అయితే తీసుకొచ్చారనమాట. మీ సేవా సిబ్బంది మీ జిల్లా, మండలం, గ్రామ, అదేవిధంగా ఉపకులం పేరు వీటి ఆధారంగా సెర్చ్ చేసి అందులో వచ్చేసి ఆ డీటెయిల్ అన్నింటినీ వెబ్సైట్లో ఫైండ్ చేసి మీకు సర్టిఫికేట్లు అనేది అందించడం జరుగుతుంది అనమాట. దీనివల్ల ఈజీ ప్రాసెస్ అయితే అవుతుందని చెప్పేసి గుడ్ న్యూస్ అయితే రావడం జరిగిందనమాట. ఇక కుల ధృవీకరణకు సంబంధించిన పత్రాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి గుడ్ న్యూస్ అయితే వచ్చిందనమాట.